జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాదయోగము 21వ శ్లోకము. హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే సేనయోః ఉభయోర్మధ్యే రథం స్థాపయ మే అచ్యుత. ఓం. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు, కృష్ణ, 2 సేనల మధ్యలో నా రథాన్ని నిలుపు. ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం, ధర్మాన్ని రక్షించాలి అనే కోరికతోనే, లోకానికి మంచి జరగాలి అనే కోరికతోనే మన పనులన్నింటినీ సాగిస్తూ ఉందాం. అప్పుడు సాక్షాత్తుగా భగవానుడిని కూడా మనము ఇది చెయ్యి అని ఆదేశించవచ్చు. హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మే అచ్యుత. ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ,
నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 8వ స్కంధములో సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, బలిచక్రవర్తి వామనుడితో, ఓ బ్రాహ్మణ, నీకు ఎంత కావాలో అంతే నా నుండి తీసుకో అని ఇక వామనాయ మహీం దాతుం జగ్రాహ జలభాజనం. ఇక బలిచక్రవర్తి వామనుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం 3 అడుగుల స్థలాన్ని దానముగా సమర్పించటం కోసం జలపాత్రను తీసుకున్నాడు, సిద్ధపడుతూ ఉన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి గురువుగారైనటువంటి శుక్రాచార్యుల వారు తన శిష్యుడైనటువంటి బలితో బ్రాహ్మణునికి దానమివ్వడానికి సిద్ధపడినటువంటి బలిచక్రవర్తితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు. అయితే శుక్రాచార్యుల వారు గ్రహించారు. ఏమని? విష్ణోః జానన్ చికీర్షితం, వచ్చినటువంటి వాడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే అని ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ప్రణాళికను గ్రహించినటువంటి ఆ శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ బలి, ఏష వై రోచనే సాక్షాత్ భగవాన్ విష్ణుః అవ్యయః కశ్యపాత్ అదితేః జాతః దేవానాం కార్యసాధకః. ఓ బలి, ఇదిగో వచ్చినటువంటి ఈ పొట్టి బ్రాహ్మణ రూపములో, వామన రూపములో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణుడు ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తుగా సర్వేశ్వరుడైనటువంటి అవ్యయుడైనటువంటి విష్ణు భగవానుడే, శ్రీ మహావిష్ణువే. దేవకార్యాన్ని సాధించటం కోసమని కశ్యపుడిని తన తండ్రిగా, అదితిని తన తల్లిగా వరించి ఈ లోకములో ఆవిర్భవించాడు ఈ వామన రూపములో అంటూ శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తితోని చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము 21వ శ్లోకము. హృషీకేశం తదా వాక్యం
इदमाह महीपते सेनयोः उभयोर्मध्ये रथं स्थापय मे अच्युत। हृषीकेशं तदा वाक्यमिदमाह महीपते सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेऽच्युत। श्रीमन्नारायण करिष्ये वचनं तव। सर्वं श्रीकृष्णार्पणमस्तु। जय श्रीमन्नारायण।